ఏముందయ్యా నాకర్థం కాదయ్యా. నాలో ఏముందయ్యా నాకర్థమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా. నాలో ఏముందయ్యా నాకర్థమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. అల్లరి జీవితంలో యెఫ్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా. అల్లరి జీవితంలో యెఫ్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా. ఊపిరే నీవే పోయగా స్తుతించిన రుణమే తీరునా. ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. ఎడారిలో వెలుతురులాని అడవిలోని పుష్పములాని వ్యర్థమైన జీవితాన నేనుండగా ఎడారిలో వెలుతురలోని అడవిలోని పుష్పములని వ్యర్థమైన జీవితాన నేనుండగా ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా. ఊపిరే నీవే పోయగా స్తుతించిన ఆ రుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు
కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. అందమైన బాల్యమంతా అరణ్యాన పాలైన దావీదు నీ దయతో రాజాయగా. అందమైన బాల్యమంతా అరణ్యాన పాలైన దావీదు నీ దయతో రాజాయగా. నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన అరుణమే తీరునా. నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన అరుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా, నాలో ఏముందయ్యా నాకర్థమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. అవునయ్యా యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా, వందనాలు. అవును ప్రభా, మా మీద నువ్వు చూపించిన ప్రేమను బట్టి నాయన అయ్యా మీకు స్తోత్రాలయ్యా. ఎనలేని ప్రేమ నాయన, అది శాశ్వతమైన ప్రేమ ప్రభా, నిత్యమైన ప్రేమ నాయన అయ్యా. ఇది ఓ తండ్రి పరిశుద్ధుడా, అది ఎంత ప్రేమ అంటే యేసయ్యా, మా కోసం ప్రాణం అర్పించేంత ప్రేమ నాయన మా మీద చూపించావు. దేవానికి స్తోత్రమయ్యా, వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇగో ఎడారిలో వెళ్తురులాగా ప్రభా, అడవిలోని పుష్పాల వలె ప్రయోజనం లేకుండా వ్యర్థమైన వాటిగా ఉన్న జీవితాలు ప్రభా, మాలాంటి మా జీవితాలను మార్చి నాయన పరిశుద్ధుడా అయ్యా. మాకు ఒక జీవితాన్ని మాకు ఇచ్చిందేవా నీకు, ఒక అర్థాన్ని మాకు ఇచ్చిందేవా నీకు వందనాలయ్యా. దేవా పరిశుద్ధుడా, నీకు స్తోత్రమయ్యా, వందనాలు. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు ప్రభా, ఎంత ఘనమైన దేవుడు నాయన, మీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రమయ్యా. ఇంతవరకునైనా మీ సన్నిధి ప్రభా మాకు తోడుగా ఉంచినైనా ఆగస్టు నెల ప్రభా, 8వ నెల ప్రభా, 5వ మొదటి శుక్రవారం ఈ పగటి పూటనైనా మీ సన్నిధిలో ఈ ఉపవాస ప్రార్థనలోనైనా అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, ప్రార్థించుకునే అవకాశం కూడా మాకు ఇచ్చింది దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాం అయ్యా. స్తోత్రమయ్యా, స్తుతులు చెల్లించుకున్నాం. ఇంతవరకు మా ప్రార్థనలన్నీ ఆలకించింది దేవా, నీకు వందనాలు. మా మనవులు ఆలకించి మా మనవులకు సమాధానం దయచేసేమని నమ్ముచున్నామయ్యా. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకుని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా ఇంకా నీ సన్నిధి ఇప్పుడే రావడానికి మీ సహాయం చేయమని వాక్యం ధ్యానించుకోబోతుండగా ప్రభా, ఇది పోతండి మాతో మీరు మాట్లాడి మీ నామను మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి, అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికీ మరోసారి ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మంచిది. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యెహోషువ పుస్తకంలో నుంచి, యెహోషువ గ్రంథంలో నుంచి మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మనం గడిచిన దినాల్లో మనము హాయి పట్టణం మీద
ఎలా వాళ్ళు జయించారు, జయం పొందుకున్నారో, వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారా హాయి అనే పురం మీద వాళ్ళు ఆహ్, విజయం పొందుకొని ఎలా వాళ్ళు ముందుకు కొనసాగారో మనము రాత్రి కాలం ధ్యానం చేసుకున్నాం. అయితే మనకి ఈరోజు కూడా మనం ధ్యానం చేసుకునే మాటలేమంటే యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మొదటి 2 వచనాలు చదువుకుందాం. యొర్దాను అవతల ఉన్న మన్యములో లోయలోను లెబానోను ఎదుట మహాసముద్ర తీరమందటంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దాన్ని విన్నప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. చాలు చాలమ్మా. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఈరోజు ఏమిటంటే, ఇక్కడ ఈ వరుసగా వీళ్ళు జయించుకుంటూ పోతున్నారు. యోర్దాను నది దాటడం కావచ్చు, లేకపోతే గొప్ప గొప్ప రాజులను జయించుకొని పోవడం కావచ్చు, ఎరికో పట్టణాన్ని కాల్చివేయటం కావచ్చు, ఆ తర్వాత హాయి పట్టణాన్ని పట్టుకొని హాయి పట్టణాన్ని కాల్చివేయటం కావచ్చు. ఇవన్నీ జయించుకుంటూ ఇశ్రాయేలు ప్రజలు ముందుకెళ్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. ఆ ప్రజలను జయించుకుంటూ యుద్ధం చేస్తూ పోతూ ఉన్నారు. పోతున్న పరిస్థితుల్లో ఇవన్నీ చూసిన కనాను దేశ ఆ ప్రాంతంలో రాజులందరూ చిన్న చిన్న పట్టణాలు, ఆ రోజుల్లో పెద్ద పెద్ద దేశాలు కాదు కానీ చిన్న చిన్న పట్టణాలు ఉంటే పట్టణానికి ఒక రాజు ఉంటాడు. అలాగా ఆ రాజులందరూ కూడా కూడుకొని మాట్లాడుకొని కనాను రాజులందరూ కూడా మాట్లాడుకున్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు మన మీదకి ఇలా వస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా పోయి ఒక్కసారి అందరం కలిసి వారి మీద దాడి చేసి, వారి మీద యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజల మీద వాళ్ళని ఓడిద్దాము అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకొని యుద్ధం చేయాలని ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు కనానీయుల్లో జాతుల్లో ఒక జాతి ఉంటుంది. ఆ కనానీయులు, హివ్వీయులు, ఆ యెబూసీయులు ఇలాగా వాళ్ళు ఉన్న పెరజ్జీయులు కావచ్చు, యెబూసీయులు కావచ్చు, లేదా అమోరీయులు కావచ్చు, హిత్తీయులు కావచ్చు, వీళ్ళందరూ కొన్ని కొన్ని జాతులు వాళ్ళు ఆ రాజులందరూ కూడా మాట్లాడుకున్న ఆ సమయంలో ఒక జాతి మాత్రము వాళ్ళు మనం యుద్ధం చేయడానికి వాళ్ళతో పోవద్దు, వాళ్ళ మీదకి యుద్ధానికి మనం వెళ్ళొద్దు, మనము యుద్ధానికి వెళ్ళొద్దు కానీ మనం వెళ్ళి వారితో పోయి వాళ్ళతో సంధి చేసుకొని వారితో నిబంధన చేసుకొని వారితో కలిసిపోయే మార్గం చూద్దాం మనము అని ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ ఒక కింద మనం చదువుకుంటే వారు యెహోషువతోనూ ఇజ్రాయెల్తోనూ యుద్ధం చేయడం కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దాన్ని గిబియోను నివాసులు వినప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గొర్రెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరసపు తిత్తులు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ జాతులు అన్ని జాతుల్లో ఒక జాతి పక్క వచ్చేసింది. మనము ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధం చేసి మనం గెలవలేం. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళు అద్భుతాలు చేసుకుంటూ దేవుడు తీసుకొస్తున్నాడు. వాళ్ళ ఎర్ర సముద్రం దగ్గర నుంచి దేవుడు వాళ్ళ అద్భుతాలు చేస్తూ గొప్ప గొప్ప రాజుల మీద జయమిస్తూ తీసుకొస్తున్నాడు. కాబట్టి మనము ఇజ్రాయెల్ ప్రజల మీదకి వెళ్ళి యుద్ధం చేసి గెలిచే అంత బలము శక్తి మనకు లేదు. కాబట్టి మనము వెళ్ళి కపటోపాయంతో, అంటే నేరుగా వెళితే వాళ్ళు అన్ని జనులు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళని చంపుతారు. యుద్ధానికి వస్తున్నారని చెప్పి చంపుతారు. కాబట్టి వాళ్ళు ఏం వేశారంటే గిబియోనీయులని వాళ్ళు వేషం మార్చుకున్నారు. వేషం మార్చుకొని పాత బట్టలు కట్టుకొని పాత చెప్పులు తొడుక్కొని చినిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళ దగ్గర కొన్ని వండుకున్న భక్ష్యాలు తినే ఉంటాయి కదా, వాళ్ళ రొట్టెలు ఉంటాయి కదా, ఆ రొట్టెలు ఎండిపోయిన రొట్టెలు తీసుకున్నారు. ఎండిపోయిన రొట్టెలు తీసుకొని తిత్తులు ఏమైతే ఉంటుందో ద్రాక్షరసం ఉంటుందో చినిగిపోయిన తిత్తులు తీసుకొని అట్లా ద్రాక్షరసం పోసుకొని కొద్ది కొద్దిగా అలాగ ఎక్కడి నుంచో ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసేవారు. అలాగ వాళ్ళు కపటోపాయం తోటి వచ్చి యెహోషువ దగ్గరికి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చి, అయ్యా మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్నాం, మీ గురించి విన్నప్పుడు మీ దేవుని గురించి విన్నాం మేము, ఆయన గొప్ప దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, కాబట్టి మేము నీతో మీ అందరితో ఒక నిబంధన చేసుకోవాలని వచ్చాం మేము అని అన్నప్పుడు యెహోషువ అంటాడు, మీతో మేము ఎలా నిబంధన చేసుకుంటాం, మీరు ఇక్కడ ప్రజలేమో ఒకవేళ అని అన్నప్పుడు కాదయ్యా, మేము ఇక్కడోళ్ళం కాదు, మేము ఎక్కడి నుంచో వస్తున్నాం. ఇవన్నీ చూసిన మా పెద్దలు ఏమన్నారంటే మీరు ముందుగా వెళ్ళి వారితో నిబంధన చేసుకోండి, వాళ్ళతో కలిసిపోయి ఆలోచన చేసుకోండి, మీరు వాళ్ళతో నిబంధన చేసుకుంటే మీరు బ్రతుకుతారు,
అని మాకు చెప్పారు. కాబట్టి మీ దేవునికి భయపడుతున్నాం. మీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాం. కాబట్టి మీరు మాతో నిబంధన చేయండి, ఒక నిబంధన. మమ్మల్ని ఏమి చెయ్యమని, మమ్మల్ని చంపము, మా మీద యుద్ధం చేయమని ఒక నిబంధన మాతో చేయండి అని గిబియోనీయులు అనే వాళ్ళు యెహోషువ దగ్గరకొచ్చి మాట్లాడతారు. గిబియోనీయులు అనే వాళ్ళు ఇప్పుడు మనం చదువుకున్న ఏమైతే జాతులు ఉన్నారో, ఆ జాతులు అందరికంటే గొప్పవాళ్ళు వీళ్ళు. 10వ అధ్యాయం మనం చూసినట్టు ఒక మాట చదివినట్టయితే 10వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానుల్లో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు గమనించాడు. ఇంతవరకు చాలులే. చదువుకున్న మాట ఏంటంటే గిబియోను అనేది గొప్ప పట్టణం అంటది. రాజధానుల్లో ఎంచబడిందంటది. అది హాయి కంటే గొప్పది. అక్కడ ప్రజలు ఎలాంటి వారంటే శూరులు అంట వాళ్ళు. అందరికంటే మిగిలిన వాళ్ళందరికంటే వీళ్ళు గొప్ప శూరులు, శూరులు, యుద్ధం చేయగలిగిన వారు. వాళ్ళు ఆ ప్రాంతం అందరికంటే గొప్ప రాజధాని ప్రాంతంగా ఎంచబడిన ప్రాంతం గిబియోను అనే ప్రాంతము. అలాంటి ప్రజలే వాళ్ళు తగ్గించుకొని, మనము ఇలా ఉంటే మన ప్రాణాలు పోతాయి, ఏమాత్రం బ్రతకం మనము. కాబట్టి ఆ ప్రజలతో కలిసిపోదాం రండి అని వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకొని, వేషాలు వేసుకొని, వేషాలు మార్చుకొని, గొప్పవాళ్ళే, మంచి శూరులే వాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళే. అలాంటి వారు తగ్గించుకొని ఆ ప్రజలతో కలిసిపోవడానికి ఎండిపోయిన ఆహారము, చినిగిపోయిన ద్రాక్షరసం తిత్తులు, పాత బట్టలు, పాత చెప్పులు, ఇవన్నీ తల చింపిరిగా ఎక్కడి నుంచో ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినట్టుగా వచ్చారు వాళ్ళు. అదే చెబుతున్నారు, యెహోషువతో చెబుతున్నారు. మేము చాలా దూరం నుంచి వచ్చామయ్యా. మేము బయలుదేరినప్పుడు వండుకున్నాం ఇవన్నీ కూడా. ఇక్కడికొచ్చేళ్ళకి ఎన్ని ఎండిపోయినాయి చూడండి కావాలంటే అని, అలాగ వాళ్ళకి రుజువులు చూపిస్తూ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు నమ్మారు. యెహోషువ కావచ్చు, లేదా ప్రజలు కావచ్చు, నమ్మి ఇజ్రాయెల్ ప్రజలు నమ్మారు. సరేలే వీళ్ళతో నిబంధన చేద్దాం. దూరం నుంచి వచ్చారు కదా, మనతో కలిసిపోదాం అనుకుంటున్నారు కాబట్టి నిబంధన చేద్దామని దేవుడిని అడగకుండానే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండానే వారు తెచ్చిన భక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు కూడా కలిసి తిని వాళ్ళతో నిబంధన చేసి, మిమ్మల్ని ఏం చేయం మేము ఇకన, మీరు మా దగ్గరే ఉండండి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నిబంధన చేస్తారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిబంధన చేసిన తర్వాత ఒక్క 3 రోజులకి అర్థమైపోయేది వీళ్ళెవరో. ఆ ప్రజలు ఎక్కడ వాళ్ళే. హివ్వీయులంటే గిబియోనీయులకి మరొక పేరు హివ్వీయులు అంటారు. అలా వాళ్ళు ఇక్కడున్న ప్రజలే వాళ్ళు అని తెలిసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చాలా కోప్పడుతూ ఉంటారు. ఇలా అసలు వాళ్ళని బ్రతకనీయకూడదు మనము. ఇలా ఇందుకు అబద్ధం చెప్పారు మనకని వాళ్ళు కోప్పడుతున్నప్పుడు యెహోషువ మిగతా పెద్దలు అంటారు, మనం వాళ్ళతో నిబంధన చేసాం కాబట్టి వాళ్ళు ఏం చేయకూడదు ఇకన. దేవుని నామంలో నిబంధన చేశాం. కాబట్టి వాళ్ళు ఏం చేయడానికి వీల్లేదు అని అలా మాట్లాడుతూ యెహోషువ అంటాడు, ఎందుకు ఇలా చేశారు మీరు? ఎందుకు ఇలా చేశారు మీరు? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది మీరు? అలా అబద్ధం ఆడకూడదు కదా, ఎందుకు చేశారని యెహోషువ ఆ ప్రజల్ని అడిగినప్పుడు, అయ్యా నేను మీ దేవుడి గురించి విన్నాం మేము మా ప్రాణాలు కాపాడుకోవడానికి మరొక మార్గం మాకు కనపడలేదు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా వస్తారు, అన్నింటినీ సర్వనాశనం చేసుకుంటూ పోతారు, కాల్చి వేసుకుంటూ పోతారు, చంపుకుంటూ పోతారు, మాకు తెలుసు. కాబట్టి ఇలా వేషం వేసి మీ దగ్గర రాకపోతే మీరు మమ్మల్ని చంపుతారు ఖచ్చితంగా, మేమందరం ప్రాణాలు పోతాయి. కాబట్టి ఆ మాట మనం చూద్దాం ఒకసారి. మనం చెప్పుకునే కంటే మనం చదువుకుంటే ఒక మాట మంచిగా ఉంటుంది. 24వ వచనం చదువుదాం. అందుకు వారు యెహోషువను చూసి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపచేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడింది గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వల్ల మిక్కిలి భయపడి ఈలాగు చేసితిమి. కాబట్టి మేము నీ వశము ఉన్నాము. మాకేమి చేయటం నీకు ఇష్టమో, దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అది చేయమని ఉత్తరం ఇచ్చిన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటున్నారు వాళ్ళు, అయ్యా మేము మీ దేవుని గురించి తెలుసుకున్నాం. యెహోవా ఈ సమస్త దేశాన్ని మీకు ఇస్తారని మాకు తెలుసు. కాబట్టి మేము మీ ఎదురు నిలవకుండా ఈ దేశ నివాసులందరూ నశింపజేస్తారని నాకు తెలుసు. కాబట్టి మా ప్రాణాలు మేము కాపాడుకోవటానికి మేము ఇలా చేశాం అన్నారు. ఇక అలా చెప్పినప్పుడు యెహోషువ ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ముందే వాళ్ళతో నిబంధన చేసాడు కాబట్టి, మా ప్రాణాలు మేము కాపాడుకోవడానికి ఇలా చేసామయ్యా. మేమేదైనా పొరపాటుగా చేసుంటే ఇప్పుడు మీ ఎదుట ఉన్న మేమందరమే, నువ్వేం చేసినా మేము దానికి పడతాం, మేము ఏమైనా చెయ్యి మమ్మల్ని అని ఈ గిబియోనీయులు వాళ్ళు యెహోషువ దగ్గర చెప్పుకుంటారు. వెంటనే ఇకన మీరు ఇకన మేము నిబంధన చేసాం కాబట్టి మిమ్మల్ని ఏం చేసే వీలు లేదు. కాబట్టి
మీరు ఇకన శపించబడిన వారుగా ఉంటారు. మాలో కలిసి ఉంటారు కానీ, మీరు ఒక దాసులుగా ఉంటారు. మాలాగా సమానంగా ఉండటానికి వీల్లేదు. అబద్ధం ఆడారు కాబట్టి, ఇది ఒక నేరం కాబట్టి, మీరు మాలో ఉంటారు. కాబట్టి మీరు చేసే పనేమిటంటే, ప్రత్యక్ష గుడారం దగ్గర నీళ్లు చేదిపోసేవారిగా, కట్టెలు ఏరగొచ్చి కట్టెలు అక్కడ పెట్టేవాళ్ళుగా, పని చేసేవారుగానే ఉంటారు. జీవితాంతం అలాగే ఉంటారు మీరని గిబియోనీయులకి ఒక పని చెబుతాడు. వాళ్ళు బ్రతికినంత కాలం కూడా వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు గిబియోనీయులు ఆ నీళ్లు చేదిపోసేవారిగా, కట్టెలు ఏరుకొచ్చి దహన బలిపీఠం మీదకి కట్టెలు ఏరుకొచ్చేవాళ్ళుగా, ఆ ప్రత్యక్ష గుడారంలో ఏ వస్తువులు కావాలో అన్నీ తీసుకొచ్చేవారుగా, పని చేసేవారుగా వాళ్ళని నియమిస్తాడు యెహోషువ అప్పటి నుంచి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఏది ఏమైనా వాళ్ళు ఒక శ్రేష్టమైన మంచి పనే పెట్టుకున్నారు వాళ్ళు. మంచి పనులు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటం అంటే అది చాలా గొప్ప పనది. దానికి కట్టెలు తీసుకురావటం, నీళ్లు చేదిపోయటము ఇలాంటి చాలా మంచి పని చివరికి వాళ్ళు మంచి పని ఎన్నుకున్నారు. ఎందుకు దేవుడు ఈరోజు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడంటే, వాళ్ళు అన్యజనులు వాళ్ళు. అన్యజనులు వాళ్ళు. ఇజ్రాయెల్ ప్రజలు కాదు వాళ్ళు. అన్యజనులైన వాళ్ళకి ఒక ఆశ కలిగింది ఏమిటంటే, మన ప్రాణం మనం కాపాడుకోవాలి కాబట్టి, మనం వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళతో సమాధాన పడదాం. వాళ్ళతో నిబంధన చేసుకుందాం అని వాళ్ళు ఆలోచన చేసి వెళ్ళిన పరిస్థితి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఏమిటంటే, మనము కూడా అన్యజనులమే. మనం ఇజ్రాయెల్ ప్రజలం కాదు. మనం యూదులం కాదు. దేవుని బిడ్డలం కాదు మనం. మనం కూడా అన్యజనులమే. అన్యజనులైన మనము కూడా దేవుని చెందుకొచ్చి ఎందుకొచ్చామంటే, మన ప్రాణాలు కాపాడుకోవటానికి. ఇంకేదో సంపాదించుకుందాం, దేవుని దగ్గర నుంచి ఏదో మనకిస్తాడు, లేదా ఏదో మనం పొందుకొని పోదాం, ఏదో ఆస్తులు, ఐశ్వర్యం ఇస్తాడని కాదు మనం వచ్చింది దేవుని సన్నిధికి. మన ప్రాణం మనం కాపాడుకోవటానికి. ఎందుకంటే, ఒకరోజు ప్రాణం పోయే పరిస్థితి వస్తది. ప్రతి ఒక్కరికి వస్తది కాబట్టి, మన ప్రాణం మనం కాపాడుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి కాపాడుకోవాలంటే, పరలోక రాజ్యంలో చేరాలంటే, మనం దేవుని దగ్గరికొచ్చి, దేవుని దగ్గర ఆయన మన కోసం మరణించాడు కాబట్టి, మనకు మరణం లేకుండా చేశాడు కాబట్టి, మన ప్రాణాలు మనం కాపాడుకోవటానికి మనం దేవుని దగ్గరికి వచ్చాం మనం. కాబట్టి దేవుని వాక్యం మాట్లాడుతున్న మత్తయి సువార్తలో ఒక మాట మనం చూసినట్టయితే 16వ అధ్యాయం ఒక మాట చదువుదాం. 16వ అధ్యాయం ఒక మాట చదువుదాం. మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 24వ వచనం చదువుదాం ఒకసారి. చూడండి ఒకసారి మాట. హ్మ్. యేసు తన శిష్యులను చూసి, "ఎ- ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపాలి. తన ప్రాణము రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకుంటాడు." ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఇక్కడ యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. శిష్యుల గురించి మాట్లాడుతూ అంటాడు, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. తన్ను తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ఎవడైనా తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే అనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. అంటే ఈ లోకం సంబంధించిందిగా ప్రాణాన్ని కాపాడుకోవాలి అంటే గిబియోనీయులు వాళ్ళ దగ్గర రాకుండా ఉంటే ప్రాణం పోయిద్ది. ఆ విధంగా పోగొట్టుకుంటే ఉపయోగం లేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, మన ప్రాణం రక్షించుకోవాలి మనము అని దేవుని దగ్గరికొచ్చారు. దేవుని ప్రజల దగ్గరికొచ్చారు కాబట్టి, అలాగ వచ్చిన వాళ్ళ ప్రాణం రక్షించబడుతుంది. దాన్ని పోగొట్టుకోరు ఎవరు కూడా. కాబట్టి వాళ్ళు పోగొట్టుకోకుండా గిబియోనీయులు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వచ్చారు కాబట్టి, అలా వాళ్ళు ప్రాణం కూడా కాపాడబడినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అందుకే అన్నాడు, ఒక ఒక మనుష్యుడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? గిబియోనీయులు వాళ్ళు ఉన్న దేహాలు కలిగిన వాళ్ళు, మంచి దేహాలు కలిగిన వాళ్ళు, శూరులు వాళ్ళు, యుద్ధం చేయగలిగిన వాళ్ళు గిబియోనీయులు అంటే. అలాంటి వాళ్ళు అనుకోలేదు, నాకు బలం ఉంది, మనకు శక్తి ఉంది, అన్ని పట్టణాల కంటే పెద్ద పట్టణం మనది, మనం యుద్ధం చేస్తే జయించగలము అనుకోవచ్చు. కానీ అలా అనుకోలేదు. ఎందుకంటే మన ప్రాణం కాపాడుకోవాలి మనము. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి ఎదురుపడి మనము ఆయనకు పోటీ పడి మనము యుద్ధం చేయలేము మనం. కాబట్టి వాళ్ళు చేస్తుంది యెహోషువ కాదు, ప్రజలు కాదు, దేవుడు యుద్ధం చేస్తున్న వాళ్ళ తరపున. కాబట్టి దేవునితో మనం యుద్ధం చేయాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి మనం ప్రాణం మనం కాపాడుకోవాలంటే వాళ్ళతో నిబంధన చేసుకొని, వాళ్ళతో సమాధానం పడి అన్యజనులైన మనము వాళ్ళతో కలిసిపోతే బాగుంటది అనే ఆలోచన వాళ్ళకొచ్చింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కూడా ఉంటే, మన ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే దేవుని ప్రజలతో కలిసిపోవాలి. దేవుని దగ్గరికి రావాలి. దేవుడిని నమ్ముకోవాలి. దేవుని వెంబడించాలి. అందుకే అంటున్నాడు, ఒక మనిషి తన ప్రాణానికి బదులు ఏమి ఇవ్వగలడు? మన ప్రాణం పోతుంది. పోయే ప్రమాదం వచ్చేసింది. ప్రమాదం వచ్చినప్పుడు ఇదిగో నేను ఇదిగో ఇంత డబ్బు ఇస్తాను, ఇంత ఆస్తి ఇస్తాను, నా ప్రాణం నాకు కావాలి అంటే ఎవరైనా ఇవ్వగలరా? ఆగిద్దది. ఏదో భయంకరమైన జబ్బొచ్చిద్ది. ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది.
ఆ ప్రాణానికి ప్రతిగా ఏమి ఇచ్చిందని కాపాడుకుంటాం మనము. ఎంత డబ్బునిచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా ప్రాణం రాదు మనకి. అందుకే అంటున్నాడు, ఒక ప్రాణానికి ప్రతిగా ఏం ఇవ్వగలడు మనుష్యుడు? ఏమి ఇవ్వలేడు కదా! కాబట్టి నన్ను వెంబడించండి. మిమ్మల్ని ఉపేక్షించుకోండి. నన్ను వెంబడించండి. అప్పుడు మీ ప్రాణం మీరు కాపాడుకుంటారు. ఈ లోకంలో ఏమి లేదు. వాళ్ళ దగ్గర చాలా డబ్బుంది. గిబియోనీయుల దగ్గర చాలా డబ్బుంది. ఆస్తి ఉంది. గొప్పవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడిని వెంబడిస్తే మన ప్రాణం కాపాడబడుతుందని ఆలోచన చేశారు. ఈరోజు మనం అందరూ కూడా దేవుని చెందుకు ఎందుకు వచ్చామంటే, మన ప్రాణాలు కాపాడుకొని దేవుడు రాకడొస్తుంది కాబట్టి వాళ్ళు కూడా గమనించి వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారు? దాదాపు కనాన్ దేశం వెళ్ళారు. కనాన్ సరిహద్దులోకి వెళ్ళిపోయారు. అక్కడ సరిహద్దులో ఉన్న ప్రజలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళతో ఇప్పుడు కలిసిపోతే మనం కనాన్ దేశంలో చేరవచ్చు వాళ్ళతో పాటు. అంటే మనం పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? ప్రజలతో కలిసిపోవాలి. మనం పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? దేవునితో కలిసి ఉండాలి. దేవునికి లోబడాలి. దేవునికి భయపడాలి. అక్కడ మనం చూసినట్టు దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథంలో మనం చూస్తే అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటున్నారంటే, మేము చూసినప్పుడు చాలా భయపడ్డామయ్యా. ఆహ్, 9వ అధ్యాయం నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి. 9వ అధ్యాయం 9వ వచనంలో, వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుంచి వచ్చింతిమి. ఎలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరి ఉన్న హెష్బోను రాజైన సీహోనును, అష్తారోతు రాజైన బాషాను రాజైన ఓగు అను అమోరీయుల ఇద్దరు రాజులకు ఆయన చేసినంత మేము వింటిమి. అప్పుడు మా పెద్దలు మాతో ఇలాగ చెప్పారు, వాళ్ళతో నిబంధన చేసుకోండి. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు ఆయన. వాళ్ళ దేవుడు సమస్త దేశాలను జయించగలిగిన దేవుడు ఆయన. ఆయన శూరుడైన, ఆయన వాళ్ళ ముందు నడుస్తున్నాడు. కాబట్టి మీరు ఏమాత్రము ఎదురు తిరగకుండా వాళ్ళతో నిబంధన చేసుకోండి. అంటే దేవునికి భయపడ్డారు వాడు. అన్ని జనులైన వారు దేవునికి భయపడ్డారు. దేవుని వాక్యం మనం చూసినట్టయితే మనము కూడా దేవునికి భయపడేవారిగా, లోబడేవారిగా, ఆయన కీర్తిని మనం తెలుసుకొని లోబడేవారిగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఆయన ప్రజల్లో చేర్చుకునేవాడిగా, ఆయన రాజ్యంలో చేర్చుకునేవాడిగా ఉంటారని దేవుడు మాట్లాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్టయితే అక్కడ కొన్ని మాటలు అపోస్తలుడైన పౌలు అన్ని జనుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులమై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు గాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారు, లోకమును దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అన్ని జనుల గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు. ఒకానొకప్పుడు మీరు ఎలాంటి వారంటే శరీర విషయంలో అన్ని జనులై ఉన్నారు. శరీరమందు చేత్తో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలం ముందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాదు. మీరు వారు సహపౌరులు కాదు, వారి దేశస్థులు కాదు, పరాయి దేశస్థులు మీరు. అంటే అన్ని జనులు మీరు. అలాంటి వారు ఇప్పుడు క్రీస్తుని తెలుసుకున్నారు మీరని ఎఫెసీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నారు. ఒకానొకప్పుడు మీరు అన్ని జనులే. ఇప్పుడు దేవుడు కావాలొచ్చారు, యేసు కావాలొచ్చారు, యేసు ప్రభువుని యేసు ప్రభు వాళ్ళు మాకు ఆయన నమ్ముకుంటామని ఆయనతో కడగబడి మీరు ఈ సమయంలో వచ్చారు అని మాట్లాడుతుంటున్నాడు. ఇంకా మనం చూసాం ఇక్కడ, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు నందు రక్తం వల్ల సమీపస్తున్నారు. ఆయన సమాధమై ఉండి మీకును ఉండిన దేశమును అనగా విధిరూపకమైన ఆగల ధర్మశాస్త్రమును శరీరము వేయుట చేత మధ్య గోడ పడగొట్టి మన ఏకం చేసెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే వారిని మనల్ని ఏకం చేశాడు దేవుడు. అంటే ఒక నిబంధన దేవుడు మనం చేశాడు. ఎలా చేశాడు యేసు ప్రభు? ఆ రోజైతే గిబియోనీయులు వచ్చి వాళ్ళు వచ్చి యెహోషువతో నిబంధన చేసుకున్నారు. మేము మీతో ఉంటామని నిబంధన చేస్తున్నారు. కానీ ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అలాగ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలాగ నిబంధన చేస్తున్నారంటే వాళ్ళు వచ్చి అడగటం కాదు, కానీ యేసు ప్రభు రక్తంతో కడగబడి, యేసు ప్రభు రక్తంతో కడగబడి ఆయన రక్తంతో వాళ్ళు ప్రతి రొట్టెకి తీసుకున్నప్పుడల్లా రక్తం తాగుతూ ఆయన రొట్టె తింటూ అలాగ ఆయనతో ఒక నిబంధన చేసుకున్నాడు. క్రొత్త నిబంధన చేస్తున్నారు వాళ్ళు. క్రొత్త నిబంధన అంటే వాళ్ళు ఇకన యేసు రక్తం తాగారు, దాన్ని సేవించారు, దాన్ని తింటూ ఉన్నారు. అలాగ నిబంధన చేసుకున్నారు మీరు. ఇప్పుడు ఇక్కడ క్రీస్తు ప్రజలై ఉన్నారు మీరు. ఇప్పుడు దేవుని ప్రజలుగా మీరు ఉన్నారు. కానీ మీరు ఇక లోకస్తులు కాదు, మీరు అన్యజనులు కాదు మీరు అంటున్నాడు.
ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు ఈ మందిరంలో కూర్చున్నామంటే మనం కూడా లోకస్తులం కాదు. దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అన్యజనులుగా ఉన్న మనల్ని దేవుడు పిలుచుకొని ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. మార్చబడిన మనము ఇంకా మనము ఆసక్తి కలిగి, ప్రభా మేము ఇంకా మీ రక్తంతో కడగబడాలి. మీ రక్తం సేవిస్తున్నాం. మీ శరీరాన్ని తింటున్నాం. మేము ప్రతి ఆదివారం, మొదటి ఆదివారం తింటూ ఉన్నాం. కాబట్టి మేము ఇంకా మంచిగా ఆత్మీయంగా బలపడాలి ప్రభా అని ఆయనతోటి ఇంకా మనం నిబంధన చేసుకోవాలి. నిబంధన ఇంకా స్థిరపరుచుకోవాలి మనం. నిబంధన ఇంకా స్థిరపరుచుకోలేదు మనం ఇంకా. ఇంకా అది నామకార్థంగా అలా వస్తూ పోతూ తింటూ ఏదో తాగుతున్నాం కానీ స్థిరమైన నిబంధన మనం చేసుకోవాలి దేవునితో, యేసు ప్రభుతోటి. అలా స్థిరమైన నిబంధన గిబియోనీయులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళు దేవుని మందిరంలో వెళ్ళి అక్కడ వాళ్ళు నీళ్లు చేదిపోసేవారిగా, కట్టెలు ఏరేవారిగా, పని చేసేవారిగా వాళ్ళు ఉన్నారు. అంటే మనం కూడా కంటిన్యూగా దేవుని దగ్గర ఉండి దేవుడు చెప్పిన పని మనం చేస్తూ ఉండాలంటే మనం కూడా స్థిరమైన ఒక నిబంధన దేవునితో చేసుకోవాలి. ఆ స్థిరమైన నిబంధనే ఆయన రక్తం మనం సేవించటము, ఆయన రక్తంతో మనం కడగబడటము, మారు మనసు రక్షణ పొంది బాప్తీసాలు పొందటము, అదే ఒక నిబంధన, ఆయనతో నిబంధన చేసుకోవటం. ఆ నిబంధన చేసుకోకపోతే మనం అన్ని జనులమే, పరాయి జనమే, మనం పరదేశులమే, మనం ఇంకా వాళ్ళతో కలిసిన వారం కాదు మనం. కాబట్టి అలాగే మనం ఉండాలంటే ఒక నిబంధన మనం చేసుకోవాలి. ఎందుకు నిబంధన చేసుకుంటే ఏమైద్దయ్యా అంటే మన ప్రాణం మనం కాపాడుకుంటాం. మన ప్రాణం కాపాడబడాలి. ఒకరోజు దేవుని రాకడ వచ్చినప్పుడు అందుకే అంటున్నాడు దేవుడు, మీ ఏ లోకానుసారంగా మీరు ప్రాణం కాపాడుకుంటే పోగొట్టుకుంటారు కానీ నా 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 నాకు సంబంధించి మీరు నా కోసం బ్రతికితే మీరు ఆ ప్రాణాన్ని కాపాడుకుంటారు, పోగొట్టుకోరు, మీరు కాపాడుకుంటారు. కాబట్టి నన్ను వెంబడించేవారు మీరు పూర్తిగా మిమ్మల్ని విసర్జించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. గిబియోనీయులు మనం ఆలోచన చేసినట్టయితే కనానీయులందరూ కూడా, కనాను దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భయంకర విగ్రహారాధికులు వాళ్ళు. పెద్ద విగ్రహారాధికులు. మొలేకు అనే దేవత ఉంటుంది. మొలేక్ అనే దేవత ఒక ఎద్దు ఆకారంలో, ఒక జంతు ఆకారంలో ఉంటుంది. అది ఒక విగ్రహాన్ని చేసి దాని కింద పెద్ద మంట పెడతారు. ఇత్తడి విగ్రహం అది. కింద కింద పెద్ద మంట పెట్టినప్పుడు ఆ మంటకు ఎర్రగా వచ్చేసిద్ది. అది ఎలా ఉంటుంది ఆ విగ్రహం అనేది, ముఖమేమో కోతి ముఖంలాగా ఉంటుంది, పొడుగ్గా. చేతులు అలా పెట్టుకొని ఉంటుంది. చేతులు అలా పెట్టుకొని చాపి ఉంటుంది అనమాట. ఆ చేతులకు వాళ్ళు ఏం చేస్తారంటే కనానీయులు, పెరజ్జీలు కావచ్చు, ఆ విగ్రహాలు ఏం చేస్తారంటే వాళ్ళు మొట్టమొదటిగా పుట్టిన పిల్లలను తీసుకుపోయి ఆ కాలే కాలే ఆ చేతుల్లో పెడతారు. ఆ కాలికల చేతుల్లో పెట్టి అంటే వాళ్ళు బలిస్తారు. పుట్టిన ప్రతి మొదటి బిడ్డని తీసుకెళ్ళి బలిస్తారు వాళ్ళు. అంత భయంకరం కాలే ఆ ఇత్తడి ఆ విగ్రహం మీదకి తీసుకెళ్ళి, చేతిలోకి తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల్ని అలాగే పెడతారు. అలాగ పెట్టినప్పుడు ఆ పిల్లలు భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. పెద్ద కేకలేస్తూ ఉంటారు. ఆ కేకలు వినపడకుండా ఉండటానికి వాళ్ళు పెద్ద పెద్ద భజంత్రులు, వాళ్ళ సన్నాయిలు ఊదుతూ భయంకరంగా ధ్వని శబ్దం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పిల్లలు ఏడ్చే శబ్దం వినపడకుండా ఈ సన్నాయి కానీ, లేకపోతే డోలు కానీ, ఇవన్నీ వాళ్ళు రకరకాల వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు భయంకరంగా. అలాంటి విగ్రహారాధికులు గిబియోనీయులు. అలాంటి గిబియోనీయులు వాళ్ళ విగ్రహారాధన విడిచిపెట్టి, వాళ్ళ దేవతలు విడిచిపెట్టేసి, వాళ్ళ సర్వం విడిచిపెట్టేసి, అన్ని ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ విడిచిపెట్టేసి, విగ్రహారాధన విడిచిపెట్టేసి, మాకు ఏమీ అవసరం లేదు, మా ప్రాణం కాపాడుకుంటే చాలు మాకని దేవుని దగ్గరికి వచ్చి అవన్నీ విడిచిపెట్టి దేవునితో బ్రతకడానికి ఇష్టపడ్డారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి ఎంత భయంకర విగ్రహారాధికులు వాళ్ళు మార్పు చెంది దేవుని బిడ్డలుగా మార్పు చెందితే, అంత విగ్రహాలు మనం అంత విగ్రహారాధికులమా? అంతగా చేసేవారమా? అంత చేసేవారం కాదు మనం. ఏదో అన్ని జనులుగా ఉన్నామంటే ఉన్నాం అంతే గాని అంత భయంకర విగ్రహాలు చేసేవాళ్ళం కాదు మనం. అంత భయంకరంగా చేసేవాళ్ళే మార్పు చెంది దేవుని బిడ్డగా మార్పు చెందితే మనం ఇంకెందుకు ఇంకా మార్పు చెందకూడదు అన్ని విడిచిపెట్టి. గమనించండి తెస్సలోనికి రాసిన పత్రికలో ఒక మాట మనం చూసామంటే, తెస్సలోనికి రాసిన పత్రిక కూడా చాలా మనం చూసినట్టయితే వాళ్ళు విగ్రహారాధన విడిచిపెట్టి వాళ్ళు కూడా అంట దేవుని నమ్ముకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. ఇక్కడ వాక్యం మొదటి అధ్యాయంలో, పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తే వచ్చుదాం. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మల్ని తెలియజేస్తున్నారు, మరియు మీరు విగ్రహములను పెట్టి జీవము గల వాడును సత్యునగు దేవునికి దాసులగుటకు దేవుడి మృతుల్లో నుండి లేచిన యేసు రాబో నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు గీతరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
దెస్సలోనిక పట్టణం కూడా చాలా అన్యజనుల వాళ్ళు కూడా, విగ్రహారాధికుల వాళ్ళు కూడా. అలాంటి విగ్రహారాధికుల గురించి ఇక్కడ అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు, మీరు ఎలా విగ్రహారాధికులో నాకు తెలుసు. మీరు విగ్రహం విడిచిపెట్టి జీవం గలవాడని యేసు ప్రభువుని వెంబడించారు. ఎందుకంటే రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోవటానికి మీరు విగ్రహారాధన అంతా విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు అని పోతున్నాడని, పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపు తిరిగితురో అలా. అంటే వాళ్ళు దేవుని వైపు ఎలా తిరిగారంటే, వాళ్ళు విగ్రహారాధన అంతా విడిచిపెట్టేసి, ఇంకా మాకు ఇవన్నీ అవసరం లేదు, మాకు దేవుడి ఉగ్రత వస్తుంది కాబట్టి ఉగ్రతలు మేము కాపాడబడాలి అని ఒక ఆలోచనతోటి వాళ్ళు కూడా గిబియోనీలు ఎలాగ వచ్చారో, దెస్సలోనిక సంఘంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అలాగ మార్పు చెంది దేవుని నమ్ముకోవడానికి, ఆయన రక్తంతో కడగబడడానికి, వాళ్ళ ప్రాణాలు ఉగ్రత నుంచి కాపాడుకోవటానికి వాళ్ళు వచ్చారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్టయితే ఆహ్, నినివే పట్టణస్థులు మనం చాలా సార్లు మనం చెప్పుకున్నాం. నినివే పట్టణస్థులు కూడా యోనా గ్రంథం 3వ అధ్యాయంలో వాళ్ళు కాపాడబడతారు. వాళ్ళు కూడా భయంకరమైన విగ్రహాలు చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు. వాళ్ళు కూడా భయంకరంగా వాళ్ళు పాపములు, దోషములు, హత్యలు చేసేవాళ్ళు. వాళ్ళు పాపం అనేది పూర్తిగా దేవునికి చాలా వ్యతిరేకంగా మారిపోయింది. అందువల్ల యోనాను పంపించి, యోనా ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నా 40 రోజుల్లో అని నువ్వు ప్రకటించు అని యోనాను పంపినప్పుడు, యోనా ప్రకటిస్తున్నప్పుడు వెంటనే వాళ్ళ ఆలోచనలు మార్చుకున్నారు. అయ్యా అవును, మేము ఇలా చేసాం, పాపం చేసాం అని వాళ్ళ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని ఉగ్రత నుంచి కాపాడబడి 40 దినాల పట్టణం నాశనం కాబోతున్నప్పుడు, రాజు దగ్గర నుంచి పని చేసేవాడి దగ్గరికి అన్ని మంది, ఎవరు ఎంతమంది ఉంటారో అందరూ కూడా ఎక్కడ వాడు అక్కడ మోకరించారు. ఎక్కడ వాళ్ళు అక్కడ మోకరించి ఆహారం తీసుకోలేదు. ఏ మాత్రం ఆహారం తినకుండా ఉపవాసం ఉండి నీరు తీసుకోకుండా, కనీసం మనుషులు కాదు కానీ జంతువులు కూడా ఆహారం పెట్టకుండా, జంతువులు కూడా గోనె పట్లు కట్టేసారంట వారు. జంతువులకు గోనె పట్లు కట్టేసి పట్లేస్తారు, బూడిద పోసుకుంటారంటే ఇది ఒక సంతాపాన్ని గుర్తనమాట. దేవుని దగ్గర కూర్చొని సంతాపం తెలియజేయటం, వాళ్ళ బాధ తెలియజేయటం, పట్టు కట్టుకోవడం, బూడిద పోసు ఒక బాధ దేవుని తెలియడానికి సాక్ష్యంగా గోనె పట్టు కట్టుకొని బూడిద పోసుకుంటూ ఉంటారు రోజుల్లో. అలాగ ప్రార్థన చేస్తారు. అలాగా కనీసం జంతువులు కూడా గోనె పట్టు, వాటికి కూడా ఆహారం పెట్టకుండా, నీళ్లు పెట్టకుండా అలాగే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తూ వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి ప్రార్థనలు విని ఉగ్రత నుంచి తప్పించబడ ప్రాణాలు ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎలా కాపాడుకున్నారంటే, ప్రార్థన చేసి తప్పించబడ్డారు వారు. దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. గిబిలీలు కూడా ఎందుకు వచ్చారయ్యా దగ్గరే, వాళ్ళు అంటున్నారు, మా ప్రాణాలు కాపాడి మేము వచ్చాం, అంతకంటే ఏమి లేదు, మీ ఎదుట మేమందరూ మీరు మాకు చేయాలనుకుంటే చేయండి. వాళ్ళు లొంగిపోయి వాక్యంలో ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. ఏదో సంపాదించుకొని పోవాలి, ఏదో తీర్చుకొని బ్రతకాలి, ఆచారాలు, అర్థమైన వాటిని విడిచిపెట్టేసి మనం దేవునికి వస్తే, వైపు చూస్తే ఆయన మన ప్రాణాలు కాపాడేవాడిగా ఉన్నాడు. ఆయన వచ్చిన ఆయనతో వెళ్ళి వెంబడించాలని పడ్డారు. అలాగే వాళ్ళ జీవితాన్ని మార్చుకొని ఆ దేవుడు దేశంలో ప్రవేశించి అప్పుడు కూడా ఉండారంటే దేశంలో అలాగ దేవుడు ఈ వాక్య భాగం దీవించు. కళ్ళు ప్రార్థన చేసుకుందాం. అందరూ అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం. ఈరోజు మాతో దేవా నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. పరిశుద్ధమైన దేవా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం.